ఈ మొగోళ్ళంతా ఎదవాలని చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి నువ్వు. अरे मैडम ये लोकेशन कहाँ है? वीडियो कोड भैया आप मेन रोड से स्ट्रेट आ जाओ, अंदर गली है, गली में घुस जाओ या और राइट साइड अपार्टमेंट। 1 मिनट भैया। హలో ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది? అది అయినా ఈ మధ్య నీకు ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి కదా బేబీ. ఏమన్నా అంటే ఈ మధ్య ఫ్రెండ్స్ అంటున్నావు, జెప్టో అంటావు, బ్లింకిట్ అంటావు, ఊబర్ అంటావు, ఇంకేం తెలియదు వీడు ఎడ్డోడు అనుకుంటున్నావు కదా నువ్వు. నీకు ఆల్రెడీ చెప్పిన నేను ఒక మొగోని అయి ఉండి మొగోళ్ళంతా ఎదవాలని చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి నువ్వు. అప్పుడే అందరు నాలాగా మంచోళ్ళు ఉండరు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, టైం పాస్ చేస్తానే నేను నీతోని. అయినా కొత్త కొత్తలు పరిచయం అయినాక మేమేం గుర్తుంటాం. నీ పెనుక కూడా నా కళ్ళు ఉంటాయి. నీ మంచి గురించే చెప్తా బేబీ నేను ఏదన్నా. సరే అది మరి మనిషి ఎందుకు ఫోన్ చేస్తుండు ఏంది అన్నది ఆలోచించేది లేదు. అది కాదు జెప్టో అన్న వచ్చిండు, అడ్రస్ చెప్తుండే. సరే కానీ జెప్టోడ్ కాల్ చేసిన అంటున్నావు కదా, ఇప్పుడు ఇక ఏమన్నా అంటేనేమో అలుగుతావు, మూతి ఉమ్మని పెడతావు. సరే సారీ, సరే తీ సారీ, ఇక చెప్తున్నా కదా నేనే సారీ. జాగ్రత్తగా ఉండు, ఉంటాం అలా. ఓకే బాయ్. అమ్మాయి జెప్టోడ్ ఇప్పుడే కాల్ చేయాలి దొంగ సచ్చినోడు. लेकिन ये साला कर क्या रहा है यहाँ? నువ్వు ఏమనుకోనంటే నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. నిన్ను మీ గల్లీలో చూసిన ఎగ్దాం ఉన్నావు తెలుసా, ఇదా అయిపోయినా నేనైతే నీకు. అవునా? నా పిల్లం అంటే ఆ మాత్రం ఉండాలే. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మళ్ళా నేనే నీ మొగుడిని, నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఒక్క నిమిషం ఉండవా బేబీ? మా ఫ్రెండ్ గాడు ఎందుకో ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న. బేబీ అదే మన మహేష్ గాడు ఉన్నాడు కదా, వానికి ఏదో ఎమర్జెన్సీ డబ్బులు కావాలంటే వానితోనే మాట్లాడుతుండే. ఓ తిన్నావా? నేను తినేసిన. మధ్యలో డిస్టర్బ్ చేశానా? పర్లేదు బేబీ, ఇట్స్ ఓకే. యాక్చువల్ గా కొంచెం చాలా హెడేక్ వస్తుంది అలా. అయ్యో అవునా? నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే కాల్ చేసినావు. నీతో మాట్లాడితే తగ్గిపోతుంది. టాబ్లెట్ వేసుకో మరి, జాగ్రత్త. సరే నాన్న, జాగ్రత్త. ఓకే బాయ్, ఐ లవ్ యూ. యా బేబీ అదే మన మహేష్ గాడు ఉన్నాడు కదా, వానికి ఏదో డబ్బులు అవసరం ఉందంట.